ఇప్పుడు ఆమె మీద సిబిఐ ఇంత భారీ ఎత్తున మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. దీంతోపాటు మీరు గమనిస్తే కోర్టులో నిలబడలేదు, కానీ జగన్ విదేశాలకు వెళ్ళటం మీద కూడా సిబిఐ నెగిటివ్గానే వేసింది. అలాగే జగన్, భారతిరెడ్డి, అలాగే విజయమ్మ వీళ్ళ మధ్య నడుస్తున్నటువంటి సరస్వతి పవర్ ఆ షేర్ల ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మొదట కొంత ప్రతికూలంగా వచ్చింది. ఇప్పుడు కూడా స్టే మాత్రమే ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళకేం అక్కడ పూర్తి ఉపశమనం అక్కడ వచ్చినటువంటి పరిస్థితి లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా మీరు చెప్తే మేము మళ్ళీ చేస్తాము, మీరు చెప్తే మేము మళ్ళీ చేస్తామనే సిబిఐ చెప్తూ ఉంది, కానీ అయిపోయింది, మేము ఇంకేం చేయాల్సింది లేదని చెప్పడం లేదు. అంటే ఏ విధంగా చూసినా కానీ అన్నింటినీ మేము తిరగదోడడానికి సిద్ధంగా ఉన్నాము. రెండవది, జగన్ను ఇబ్బందిలో పెట్టే కేసులు, పిటిషన్లు వేయడానికి కూడా మేమేం వెనకాడడం లేదని సిబిఐ సిగ్నల్ ఇస్తుంది. దీని మీద ఇంకా కూడా మనకు మాజీ సిబిఐ కామెంట్స్ ఉన్నాయి, దానికి దీనికి కూడా లింక్ ఉంది. కానీ నాకు వస్తున్న కొన్ని ఇన్పుట్స్ ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు కొత్త సిబిఐ వచ్చి ఇంకా ఆయన 15 నెలలు ఉంటారు, జస్టిస్ సూర్యకాంత్, నవంబర్ 24 తర్వాత. మొత్తానికి ఈ హయాంలో కొన్ని కేసులు వదులుతాయి, కదులుతాయి. సిబిఐ గతంలో లాగా జగన్ పట్ల మెతంగా ఉండదు. రకరకాల కేసులతో కొంత ఇబ్బంది పెట్టడానికే కేంద్రం, ఇబ్బంది అని కాదు, తీవ్రంగా వాటిని ముందుకు తీసుకోవడానికే కేంద్రం కూడా సిబిఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే మాట అయితే ఒకటి చెప్తున్నారు.